ఇప్పటోళ్ళకి తెలియకుండొచ్చు గాని జరంత పెద్దోళ్ళకైతే ఎరికే ఉంటది. ఓ 46 ఏండ్ల కింద స్కైలాబ్ పడుతుందట, అందరం కాలం చేస్తామట అని పుకార్లు ఉట్టుడుతోనే ఆగమాగమైండ్రు పబ్లిక్ అంతా. మొగులు మించి ఏదో పడుతుందట, ఇంటికి రారి బిడ్డ అని కొడుకులు కోడండ్లు బిడ్డలు అల్లుళ్ళని పిలుచుకొని యాటలు గీటలు దావతులు గీవతులు జోరుగా వేసుకున్నారు. ఎన్నొద్దులుంటామో తెలియదని. ఆఖరికి అది ఉత్తదని తేలినాక గప్పుడు నిమ్మలమైండ్రు. అంతకాకుండా అసొంటి వార్తే ఇప్పుడోటి గిరికలు కొడుతుందిలా. భూకంపం 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 సోషల్ మీడియా మొత్తం ఇదే ముచ్చట. 6 రోజులలో భూకంపం వస్తదట, రామగుండం ఏరియాలో పుట్టి అంతటా సుడతదట అని ఉత్తములు ఉద్దర వార్తలు వండి వడ్డిస్తే తెలంగాణ అంతా గాయ కాబట్టింది. మొన్నో పారి అంతటా భూమి గదిలినట్టు అయింది కదా, మల్లో పారు వస్తదేమో అని బుగులు పడుతున్నారట. నియమేనా అని సైంటిస్టులను అడిగితే ఉత్తర దిక్కున ఉన్న రాష్ట్రాల కంటే మనం చాలా సేఫ్ జోన్ లో ఉన్నామని చెప్పుకోవచ్చు. మన దిక్కు వచ్చే ఛాన్సే లేదు, చాలా తక్కువ. గోదావరి చుట్టుముట్టు ఏరియాలలో వస్తే రావచ్చు గాని పలానా టైంలా పలానా ఏరియాల పక్క భూకంపం వస్తుందని ఎవ్వలం చెప్పలేమంటున్నాడు సారు. పలానా చోట ఖచ్చితంగా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పే ఒక టెక్నాలజీ అనేది ఇది చాలా కష్టతరమైన విషయం. సర్కారోళ్లకు ఎన్జిఆర్ఐ సైంటిస్టులకు సుతా తెలియని ముచ్చట గాళ్ళకెట్లా తెలిసిందో గాని ఆగం పట్టించిండ్రు పో. దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించకపోవడం మంచిది. ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్ లా అనిపిస్తుంది. దీన్ని స్ప్రెడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది.